డెంగ్యూ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఎంఏ అండ్ యూడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ ప్రతిరోజు ఆంటీలార్వా ఆపరేషన్ ఉదయం 8 గంటల నుండి ప్రారంభించాలని ఆయన తెలిపారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎంఏ అండ్ యూడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ అధికారులు, జిల్లా కలెక్టర్, జోనల్ డిప్యూటీ కమిషనర్లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్లు, సీనియర్ ఎంటమాలజీ, ఏఎంహెచ్ఓలు, తహసీల్దార్లు, అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. డెంగ్యూ పాజిటివ్ కేసులన్నింటినీ తనిఖీ చేయాలని, ప్రతిరోజు బస్తీ దవాఖానాలను, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని జోనల్ కమిషనర్లు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇతర వ్యాపించే వ్యాధులను క్రమం తప్పకుండా డీసీలు, యుఎస్సీలు, ఏఈలతో సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లను సందర్శించి డెంగ్యూ నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. స్లమ్ ఏరియాలో పాజిటివ్ కేసులు గల ప్రాంతాల్లో ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని సీనియర్ ఎంటమాలజిస్టులు, అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు ప్రతిరోజు 5 నుండి 6 ప్రాంతాలకు తప్పకుండా రీచెక్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీలో చేపట్టిన చర్యలను వివరించడం జరిగింది. డెంగ్యూ నివారణకు ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగింది. వర్షాకాలం ముందు నుండి ఇప్పటి వరకు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. 27,608 ప్రాంతాల్లో యాంటీ లార్వా ఆపరేషన్స్ నిర్వహించారు. అందులో 9,680 లాక్డ్ హౌసెస్, 767 ఫంక్షన్ హాల్లో మరియు 6,157 లాయింగ్ ఏరియాల్లో, ఓపెన్ ప్లేసెస్ 4,635 సెల్లార్స్, 6,370 కన్స్ట్రక్షన్ సైట్స్ లో, 3,045 పాఠశాలల్లో, 420 కళాశాలలు మరియు 554 హాస్టళ్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.